అందుకే చాలా దేశాలు అబార్షన్లపై కఠినమైన ఆంక్షలు విధించాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమయానికి వైద్యులు లభించకపోవడం వల్ల మహిళలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికే వెల్లడించింది. గిరిజనుల తండాల్లో నాటు పద్ధతుల్లో గర్భస్రావాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్న వారు కూడా ఆస్పత్రులకు వెళ్లేందుకు సంకోచించడమో, వేరే భయాందోళనలతోనూ వైద్య సూచనలు లేకుండానే సొంత వైద్యాలు చేసుకుంటున్నారు. లేదా కనిపించిన మాత్రలు వైద్య సలహా లేకుండానే మింగుతున్నారు. ఇలాంటి అరక్షిత చట్టవిరుద్ధ గర్భస్రావాల వల్ల గడిచిన 3 ఏళ్లలో ప్రసూతి మరణాలు, మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ప్రెగ్నెన్సీ రాకుండా ఈ ఐపిల్స్ వాడటం అనేది జరుగుతుంది. బేసిక్గా ఏంటంటే ఇది కాలేజ్ పిల్లలకి సెక్స్ కౌన్సిలింగ్, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ ఐపిల్ విచ్చలవిడిగా వాడటం ద్వారా ఏమవుతుందంటే ఫీమేల్లో హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది. సైకిల్స్ ఇర్రెగ్యులర్గా జరగటం, హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళ హెల్త్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. కఠినమైన చట్టాలు లేకపోవడం కూడా అరక్షిత గర్భ విచ్ఛిత్తులకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్న దేశాల్లో గర్భస్రావాలు సురక్షితంగానే జరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. మన దేశంలోనూ చట్టాలున్నా జరగాల్సింది జరిగిపోతోంది. వైద్య విధానాల్లో లోపాలే ఇందుకు కారణం. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2008-2009లో దేశవ్యాప్తంగా 12,500 వైద్యశాలల్లో 6,41,000 గర్భస్రావాలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇందులో 55% సురక్షితం కాదని తెలుస్తోంది. దేశంలో అత్యధికంగా అబార్షన్లు నమోదవుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా తర్వాతి స్థానాలు ఒడిషా, అస్సాం, మహారాష్ట్రలు. మానవాభివృద్ధికి అరక్షిత గర్భస్రావాలు గండి కొడుతున్నాయి. మాతా శిశు సంక్షేమం కొరబడుతోంది. కాబట్టి సురక్షిత ఆరోగ్య విధానాలు గ్రామీణ మహిళలకు ఇప్పటికీ దూరమే. ఫలితంగానే సహస్రాబ్ది లక్ష్య ఛేదంలో భారత్ పేద దేశాల స్థాయికి దిగజారుతోంది.